హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీనైతే నేను తయారు చేయబోతున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక కప్ అయితే శనగపిండి అయితే నేను తీసుకున్నాను. దాన్ని అయితే జల్లించుకొని పెట్టుకున్నాను. ఒక కప్ అయితే తీసుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్లు అయితే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి అన్నట్టు. బియ్యం పిండి వేసుకున్నట్లయితే బాగా చక్కగా కలుపుకోవాలండి. ఒక స్పూన్ అయితే ఓమా వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది. కొంచెం గ్యాస్ కూడా ఫామ్ అవ్వదన్నమాట. అందులోనే కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే సాల్ట్ చూసేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా వేస్తున్నానండి. అదే వంట సోడా అంటారు కదా. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. అందరూ వేసుకోవాలని ఏమీ లేదు. కొద్దిగా వేసానంటే చిన్న స్పూను. బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొన్ని వేసుకుంటూ ఉండాలి. పిండి పలుచగా అయిందనుకో ఎగ్ బొండకు పిండి అనేది పట్టదు, జారిపోతుంటుంది. కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇగో ఇలా కొద్దిగా చిక్కగా ఉండాలి. మరి పలుచగా ఉండకూడదు బ్యాటర్ అనేది. ఇలా స్పూన్ పెడితే ఇలా అంటున్నట్టు ఉంటే సరిపోతుంది మందంగా. ఇప్పుడైతే నేను 2 గుడ్లను అయితే ఉడకపెట్టి పెట్టుకున్నానండి. వాటిని పొట్టు తీస్తున్నాను. రెడీగా ఉంచుకున్నాను బాయిల్ చేసి. పొట్టు అయితే ఇట్లా చక్కగా ఊసి రావాలి. ఇప్పుడైతే వాటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఒక్కొక్కరు డైరెక్ట్గా వేసేసుకుంటుంటారు. కొందరేమో 2 ముక్కలుగా కూడా వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి. కానీ డైరెక్ట్గా ఎగ్ మొత్తం చేసే ముందైతే కొన్ని కాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. లేకపోతే పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఎగ్ వేసి మాత్రం ఖచ్చితంగా కొద్దిగా కాట్లు అయితే పెట్టాల్సిందే. నేనైతే ఇలా ఒక గుడ్డుని 4 భాగాలుగా చేసుకుంటున్నానండి. గ్యాస్ పెట్టి వేడి ఆయిల్లో డైరెక్ట్గా ముంచి వేసేసుకుంటే అయిపోతుందండి. నేను ఆ వీడియో స్కిట్ అయిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. ఇలా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి. లోపల అస్సలు ఉడకదు, పచ్చిగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చాలండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వింగ్ చేశానండి. చూసారు ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.